మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏబీసీ కంట్రోల్ అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అనేది మనము నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 20 రోజులు 1 మంత్ అరౌండ్ నుంచి కూడా మనం యాక్టివిటీస్ని మనం బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అనేది నగరంలో ఉన్నటువంటి అన్ని వార్డ్స్లో కూడా ఒక షెడ్యూల్ ప్రకారము మనం యాక్షన్ ప్లాన్ ప్రకారం మనం డాగ్స్ అనేది క్యాచ్ చేయడం జరుగుతుంది కమిషనర్ గారి ఆదేశాల ద్వారా. సో ఆ క్యాచ్ చేసిన డాగ్స్ని కూడా మన దగ్గర తీసుకురావడము, మన దగ్గరే వాటికి ఆపరేషన్ చేయించి వ్యాక్సినేషన్ ఇప్పించి వాటికి పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇప్పించి మందులు కూడా తగిన మోతాదుల్లో వెటనరీ డాక్టర్స్ సూచనల మేరకు వాటికి అందిస్తూ మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి అదే వార్డులో ఎక్కడైతే మనం పట్టుకొచ్చామో అక్కడే వదిలిపెట్టడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ షెడ్యూల్ ప్రకారం ఇప్పటి వరకు కూడా మనం ఒక 70-80 కుక్కల దాకా మనం 75 కుక్కలు మనం ఇప్పటికీ చేసి ఉన్నాము. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. మనం ఎక్కడైతే ఫస్ట్ ప్రయారిటీ కింద ఎక్కడైతే కంప్లైంట్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయో ఆ ఏరియాస్ని మనం టాప్ ప్రయారిటీగా తీసుకొని ఆ ఏరియాల నుంచే మనము ఒక షెడ్యూల్ ప్రకారం కలెక్ట్ చేసుకొని క్యాచ్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అది అన్ని వార్డ్స్ను కూడా కవర్ చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం కమిషనర్ గారి ఆదేశాల ద్వారా. సో కలెక్టర్ గారు కూడా వీటిని మానిటర్ చేస్తూ ఉన్నారు. సో నగరంలోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ప్రతి వార్డులో కూడా ఈ యొక్క యాక్టివిటీని డాగ్ క్యాచింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది కూడా ఇంకా కూడా మా ఏరియాలో ఇలా ఉన్నాయి తీసుకెళ్ళండి అని చెప్పి మాకు ఫోన్ కాల్స్ లేదా అదేవిధంగా పీజీఆర్ఎస్లో కూడా వస్తూ ఉన్నాయి. సో అన్ని వార్డుల్లో కూడా మేము ఈ యాక్టివిటీని షెడ్యూల్ ప్రకారం కూడా దాన్ని టేకప్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఎండాకాలం వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఎనీ డిసీజెస్ కానీ ఏదైనా ఉన్నా కూడా అది వెటనరీ డాక్టర్స్ అక్కడ వాళ్ళ పర్యవేక్షణలో వాటి యొక్క ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.